అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 6వ తరగతి తెలుగులో 10వ పాఠ్యాంశమైన త్రిజట స్వప్నం అనే పాఠ్యాంశానికి సంబంధించి టోటల్ టెక్స్ట్ బుక్లో ఉన్న గ్రామాన్ని చూద్దాం. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది పాఠ్యాంశానికి సంబంధించిన ఉద్దేశం. ఇది కవయిత్రి పరిచయం, తర్వాత అవగాహన ప్రతిస్పందన. ఇక్కడ ఒక పద్యం ఇచ్చిన తన వారు లేని చోటను జనువించుక లేని చోట జగడము చోటను అనుమానమైన చోటను మనుజునకు నిలువగలదు మహిళ సుమతి. అంటే తనవారంటే ఎవరంటే మనం మంచి కోరుకునేవారు. జగడం అంటే ఏమిటంటే కొట్లాట రగడ. ఈ పద్యం ఏ శతకంలోనిదంటే సుమతి శతకంలోనిది. మనిషి ఎక్కడెక్కడ నివసించకూడదంటే జగడం అంటే ఏమిటి? జగడం అంటే ఏంది? మనిషి ఎక్కడెక్కడ నిలవకూడదంటే అనుమానంగా ఉన్న చోట, జగడం జరిగే చోట ఉండకూడదు కదా, మనం అనుకునే వాళ్ళు లేని చోట. వ్యక్తీకరణ సృజనాత్మకతకు సంబంధించిన నోట్స్ అంతా మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నానమ్మా. దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ వీడియోస్ అన్నీ మీకు వస్తాయి నాన్న. భాషాంశాలు పదజాలం. క్రింద గీత గీసిన మాటలకు అర్థాలను రాయండి. వాటితో సొంత వాక్యాలను రాయండి. ఇంతి అంటే శ్రీ, కోటీరం అంటే కిరీటం. ప్రజాస్వామ్యంలో రాజరికాలు కిరీటాలు లేవు. ఉర్వి అంటే భూమి, భూమిని జాగ్రత్తగా కాపాడాలి. రాఘవుడు అంటే శ్రీరాముడు, శ్రీరాముడు ధర్మస్వరూపుడు. లెస్స అంటే బాగు. అన్ని భాషలలోకి తెలుగు భాష బాగుగా ఉంటుంది. క్రింది వాక్యాలను చదవండి. ప్రతి వాక్యంలోనూ ఒక పదానికి అదే అర్థం వచ్చే మరొక పదాన్నది పదాల కింద గీత గీయండి. భూమి ధరణి, సంతోషం ఎలిమి, మాట ఉక్తి, కాంతి వెలుగు, కరుణ దయ. క్రింది పదాలకు ప్రకృతి వికృతులను జతపరిచి రాయండి. ప్రకృతి వికృతి. భాష బాస, అమ్మ అంబ, నిద్ర నిరుర. వ్యాకరణాంశాలు. క్రింది పదాలను విడదీయండి. శుద్ధాత్ముడు, శుద్ధ ప్లస్ ఆత్ముడు. రామాలయం, రామ ప్లస్ ఆలయం. రవీంద్రుడు, రవి ప్లస్ ఇంద్రుడు. కవీంద్రుడు, కవి ప్లస్ ఇంద్రుడు. భానుదయం, భాను ప్లస్ ఉదయం. గురూపదేశం, గురు ప్లస్ ఉపదేశం. పితృణం, పితృ ప్లస్ రుణం. మాతృణం, మాతృ ప్లస్ రుణం. తర్వాత ఇవన్నీ సంధి పదాలు నాన్న. క్రింది పదాలను విడదీయండి. విద్యార్థి, విద్యా ప్లస్ అర్థి. కవీశ్వరుడు, కవి ప్లస్ ఈశ్వరుడు. కోటీశ్వరుడు, కోటి ప్లస్ ఈశ్వరుడు. వధూపేతుడు, వధు ప్లస్ ఉపేతుడు. దేవాలయం, దేవా ప్లస్ ఆలయం. రెండవ, క్రింది వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చండి. సీతారాములకు ఆనందం కలిగింది. రెండవది, త్రిజట ద్విజటలు బాధపడ్డారు. మూడవది, మీరు కఠినంగాను కోపంగాను మాట్లాడకండి. నాలుగవది, హనుమంతుడు గొప్పవాడు మరియు మంచి భక్తుడు. ఐదవది, అపర్ణ సంగీతం మరియు నృత్యం నేర్చుకున్నది. ప్రశ్నార్థక వాక్యం. హనుమంతుడు ఎవరిని చూశాడు? త్రిజట తన కళ గురించి ఎవరికి చెప్పింది? ఆశ్చర్యార్థక వాక్యం. ఆహా, అరణ్యం ఎంత చక్కగా ఉందో. అబ్బా, హనుమ ఎంత బలవంతుడు. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదం. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు. ధన్యవాదాలు.